అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు, గమనాలు, వాటి ప్రభావాలను మనం గమనించే విధానం, నివారణ చేసుకునే విధానం, వీటి వలన మన కార్యక్రమాలను మనం సులభంగా శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతాం. ఈ నివారణ చర్యలు ఆచరణలో పెట్టినటువంటి వారు తమ అనుభవాలను తమ కామెంట్స్లో కనుక పేర్కొన్నట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకంగా ఉంటుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో చక్కని పట్టుదలతో వ్యవహరిస్తారు. కానీ స్వప్రయోజనాలను సాధించుకోవడం విషయంలో అశ్రద్ధ చేస్తారు. ఇతరుల యొక్క ప్రయోజనాలను సాధించడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. దానివల్ల ఇతరుల పనులు సకాలానికి నెరవేరిపోతుంటాయి, మీ పనులు వాయిదా పడుతుంటాయి. అయినప్పటికీ కూడా మీరు అదే విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. లేని పక్షంలో మీ స్వప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే స్నేహ సంబంధాలు దూరం అయిపోయే ప్రమాదం ఉంది. వారం ప్రారంభంలో మీ మనసుకు తృప్తి కలిగేటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. విహారయాత్రలు, అలాగే సినిమాలకు వెళ్ళడం మొదలైనటువంటి విధానాల ద్వారా కుటుంబ సభ్యులను ఆదరించగలుగుతారు. వారి యొక్క గౌరవాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి ఖర్చులు మాత్రం పలు రకాలుగా ఉంటుంటాయి. ప్రభుత్వానికి చెల్లించవలసిన పాత బాకీలు ఉంటే తొందరగా తీర్చేసేయడం మంచిది. అలాగే స్త్రీలకు బహుమానాలను అందించడం ద్వారా స్త్రీజన సహకారం మీకు చాలా బాగుంటుంది. అది మీకు బాగా ఉపకరించేలాగా, మీ అభివృద్ధికి దోహదం చేసేలాగా ఉంటుంది. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇవ్వడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ యొక్క ప్రతి అడుగు మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించగలుగుతారు. వృత్తి స్థానంలో పనులు ఆలస్యం కావడానికి కారణం శని యొక్క ప్రభావంగా గుర్తించినటువంటి వారే వ్యాయామ ప్రాణాయామాలు చేయడము, అలాగే సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడము అనేది తప్పనిసరి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం కూడా చాలా మంచి చేస్తుంది. మీ యొక్క ఆరోగ్యంతో పాటుగా మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం చాలా అవసరం. సాంక్రామిక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు ప్రత్యేకించి నీటిని కాచి తాగడము, వర్షాదుల్లోకి వెళ్ళకపోవడము, మంచులోకి వెళ్ళకపోవడము, ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణానికి మీరు లోబడినట్లయితే కొంత అనారోగ్యాలను పెంచే అవకాశం ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి 4-5 మార్గాల్లో ధనాన్ని సమకూర్చి పెట్టుకుని నిజానికి తీసుకురాకుండా మాట మాత్రం తీసుకుని అత్యవసరమైన సమయంలో అత్యవసరమైన డబ్బులు మాత్రమే తీసుకొచ్చినట్లయితే మీకు ఆ ఆరోగ్య సమస్యల్ని కూడా అధిగమించగలుగుతారు, ధన సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. మీ యొక్క కృషి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది. వారు కూడా మిమ్మల్ని అనుసరించడం ద్వారా, మీ సలహాలను స్వీకరించడం ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు నూతన విషయాలు ఎన్నింటినో తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలను మేలు చేసే అవుతాయా లేదా అనేటువంటిది మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.